మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు సిఎస్ఆర్ సైకిల్ శ్రీనివాస్ చౌదరి గారు కొల్లేపాడు గట్టిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత 3,959 అడుగుల దూరానికి మొదటి బహుమతిని కైవసం చేసుకుని రెండవ బహుమతిని శ్రీ రామన్నపల్లి దివ్యాశీసులతో ఆస్పత్రి సత్వత శ్రీకాంత్ చౌదరి గారు సోమకృష్ణ చౌదరి గారు జగన్పాల సుల్లూరు మండలం మహాత్మా జిల్లా వారి చేత 3,814 అడుగుల 4 అడుగుల దూరానికి రెండవ బహుమతిని కైవసం చేసుకుని మూడవ బహుమతిని యశ్వంత్ గారు రాజశేఖర్ గారు కొల్లపాడు నరసాపురం పల్నాడు జిల్లా వారి చేత 3,600 అడుగుల దూరానికి మూడవ బహుమతిని కైవసం చేసుకుని నాలుగవ బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నరసింహారావు గారు పూజన ప్రోత్సహిస్తున్న పల్నాడు జిల్లా వారి చేత 3,267 అడుగుల దూరానికి నాలుగవ బహుమతిని కైవసం చేసుకుని ఐదవ బహుమతిని శ్రీ గొల్లపూడి నాగేశ్వరరావు గారు మోహన్రావు గారు గొల్లపూడి కోటేశ్వరరావు చౌదరి గారు కోటేశ్వరరావు గారు నాగులపాడు వారి చేత 3,200 అడుగుల దూరానికి ఐదవ బహుమతిని కైవసం చేసుకుని ఆరవ బహుమతిని శ్రీ అంకన్నపల్లి ఆశీస్సులతో మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారు ఐనపూరు కోట మైసన్నపల్లి ఆశీస్సులతో చైతన్య ప్రియ డైరీ ఫార్మ్స్ కంటసాల వారి చేత 3,247 అడుగుల 7 అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకుని ఏడవ బహుమతిని కొత్తాప వెంకయ్య గారు గోవిందపురం శిలసోర్పేట మండలం పల్నాడు జిల్లా వారి చేత 3,137 అడుగుల 9 అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకుని ఎనిమిదవ బహుమతిని కీలం పద్మనాయుడు గారు కండ్రిక వారి చేత 3,136 అడుగుల 2 అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకుని తొమ్మిదవ బహుమతిని ముమ్మారెడ్డి బ్రహ్మకుమారి గారు తెలంగాణ మురళి సభాలక్ష్మి గారు మేళచెరువు వారి చేత 3,000 అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకుని ఈ 9 మంది రైస్ సోదరులతో మిగిలినటువంటి 12 మంది రైస్ సోదరులకు కన్సల్టేషన్ బహుమతులు ప్రోత్సహించడం స్వీకరించాలి. మీ దగ్గర ఉన్నటువంటి రసీదులు తీసుకురావాలి తప్పనిసరిగా.